హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బుజ్జి తారం. ఓకే లేదు ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చాలా వీడియోలో చూస్తున్నాం ఎండకి పెంక పెట్టి దాని మీద గుడ్డేసి ఆమ్లెట్ వేసుకొని తింటున్నారు చాలామంది. అది అసలు పాసిబులా, అవుద్దా అనే దాని గురించి మనం సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ ఈరోజు మనం చేసి చూపిద్దాం ఎలా ఉంటుందో. ఈరోజు వచ్చేసి మనకి 43 degrees నుంచి 44 degrees వరకు ఎండ ఉంది. ఒక్కసారి వచ్చి చూడండి, అక్కడ చూడండి. ఈరోజు మనకు 43 degrees నుంచి 44 degrees వరకు ఎండ అయితే బాగా ఉంది. సో ఈ ఎండకి మనం ఆమ్లెట్ చేసి చూద్దాం. చలో దిస్ సైడ్ చూడండి. మన దగ్గర ఆల్రెడీ ఎగ్, ఆయిల్, పెనం ఇవన్నీ రెడీగా ఇప్పుడే పెట్టుకున్నాము. ఓకే, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఈ ఎండకి నాకైతే చెమటలు మామూలు వస్తలేవు. ఈ ఎండకి అయితే మామూలు లేదు, మామూలు సెగలేదు అసలు. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎంతసేపు నేను చెప్తున్నాం. ఖచ్చితంగా 100% ఎగ్ ఆమ్లెట్ అయిద్దని నేనైతే బరాబర్ ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే కాసేపట్లో ఇట్లా వచ్చేసింది వేడి, మామూలు లేదు. చలో ఒకసారి డైరెక్ట్నే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేయాలి కదా, మర్చిపోయా అని చెప్పి మంచిగా ఆయిల్. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను, ఆయిల్ బాగా తింటా. చలో ఇది అసలైన టాస్క్. ఇప్పుడు కమ్, వెంటనే అయితే కాదు, కొంచెం టైం పడుతుంది. అది మీకు హైపర్ లాప్స్ చూపిస్తా. ఓకేనా, నేను ఎక్కడ తీయను, ఏ స్టవ్ మీద పెట్టను, మీకు బరాబర్ చూపిస్తా వీడియో. ఓకే, బరాబర్ చూపిస్తా. కొంతమంది ఏం చేస్తారంటే స్టవ్ మీద పెడతారు, ఇక్కడ పెట్టినట్టు చూపించేసి తీసుకెళ్ళి స్టవ్ మీద అది ఆమ్లెట్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి వాళ్ళు అట్లా చూపిస్తారు ఇది ఆమ్లెట్ అయింది అనేసి. నేనైతే మ్యాక్స్ అదే అనుకుంటున్నా, నేను చూసిన వీడియోలు అలా చాలా వరకు. మనం ఏంటంటే అసలు చూద్దాం ఈ 43 degrees 44 degrees ఎండలో అవుద్దా కాదా చూద్దాం. అవసరమైతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, 1 hour కూడా వెయిట్ చేద్దాం. హైపర్ లాప్స్లో చూపిస్తా, మర్చిపోకండి. రైట్, ఓకే ఫ్రెండ్స్, వేసిన చూసారు కదా. చూద్దాం. ఇప్పుడైతే ఆ సింటమ్స్ వస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉంది. పెంక మాత్రం వేడిగా, చాలా వేడిగా అయింది. ఆయిల్ కూడా ఇప్పుడే వేసినాం కాబట్టి కొద్దిసేపు చూద్దాం అది ఎంత టైం పడుతుంది అనేసి చూద్దాం. ఓకేనా, నాకైతే అదిరిపోతుంది. నేను ఫస్ట్ నీడకి వస్తా, అది ఎంతసేపు అన్నా కానీ నేను హైపర్ లాప్స్ పెట్టుకుంటా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఎగ్బెట్ చాలాసేపు అవుతుంది, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అవుతుంది. అది ఏమైందో ఒకసారి చూద్దాం. ఇంతసేపు కూడా మీరు హైపర్ లాప్స్లో చూశారు, ఒకసారి రండి. ఇది చూడండి, ఇంకా అవలా. యాక్చువల్లీ నేను మొత్తం కలిపిన, గుడ్డుని కలిపిన, కలిపొద్దట్టుంది. కాకపోతే అవుతుంది కొంచెం కొంచెం. దీనికైతే దాదాపు ఒక 40 నిమిషాలు టైం తీసుకుంది. 40 నిమిషాలు టైం తీసుకున్నా కానీ ఇంత కాలేదు. కానీ ఎండ మాత్రం వాస్తవానికి అదిరిపోతుంది. అబ్బా, ఎండ అదిరిపోతుంది. కానీ ఇది ఆమ్లెట్ అవ్వడానికి సరిపడా టెంపరేచర్ అయితే కాదు. మీరు చూస్తున్న వీడియోలన్నీ మ్యాక్సిమం ఫేక్ అయి ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే మీరు చూస్తున్నారు కదా, దాదాపు ఒక 40 minutes నేను కూడా హైపర్ లాప్స్లో పెట్టిన. 40 minutes నుంచి చూస్తూనే ఉన్నా, ఎదురు చూస్తూ ఉన్నాం అవలా. సో చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్. ఇది పరిస్థితి, పడేయడానికి తప్ప దేనికి పనికిరాదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పరిస్థితి అయితే ఇది. దానికి తగ్గ టెంపరేచర్ అయితే ఇది కాదు. ఇంకా కావాలేమో, లేదంటే నేను 40 నిమిషాలు ఉంచిన ఒక 3 గంటలు 4 గంటల సేపు ఉంచితే ఖచ్చితంగా అవుద్దేమో. నేనైతే అంతసేపు ట్రై చేయలేదు, దాదాపు ఒక 40 minutes అయితే ట్రై చేసిన. మరి కొన్ని ఫేక్ అయ్యి ఉండొచ్చు, కొన్ని నిజమై ఉండొచ్చు. ఎక్కువసేపు పెడితే మాత్రం నిజమై ఉండొచ్చు. కానీ ఈ టెంపరేచర్కి అరౌండ్ ఒక 50 టెంపరేచర్ అయినా కానీ మీకు ఆమ్లెట్ అయితే అవ్వడం అనేది మ్యాక్సిమం అసాధ్యం. కాకపోతే ఎక్కువసేపు ఉంచితే అవ్వచ్చు, ఎక్కువసేపు ఉంచితే మాత్రం అవ్వచ్చు, అది నేను చెప్పలేను. కానీ చాలా వరకు అయితే ఫేక్ ఉన్నాయి. అబ్బా, ఈరోజు అయితే చూసాం కదా మనం. అయితే అదే పెనం మీద నేను ఆయిల్ పోసిన. ఈసారి ఆయిల్ పోయకుండా డైరెక్ట్ ఎగ్ వేసి చూద్దాం. ఒక 2 hours పెట్టి చూద్దాం. ఓకే, 2 hours పెట్టి చూద్దాం. అప్పుడు ఆమ్లెట్ అయిద్దా లేదా అనేది అప్పుడు చూద్దాం. ఓకేనా, మళ్ళీ మన నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట కూడా కొట్టండి.